అన్నా, ఆ పెద్ద బెనర్జీ కొడుకుని చూడడానికి ఊళ్ళోకి దిగాడు. ఈ రోజు సాయంకాలం హోటల్ సరోవర్ లో పార్టీ ఇస్తున్నాడు. ఈ అందమైన సాయంకాలం, ఈ అందమైన వాతావరణంలో మనం అందరం ఇక్కడ ఎందుకు కలిసామో మీకు బాగా తెలుసు. దేశ విదేశాలు తిరిగి మన దేశ సంపత్తో విదేశాల్లో పెరిగిన పెద్ద బెనర్జీ గారు స్వదేశానికి తిరిగి వచ్చిన శుభ సందర్భంలో మనం అందరం ఇక్కడ కలిసాం. తప్పట్లో తప్పట్లో. డాడీ, ఇతను లోకల్ ఎమ్మెల్యే మిస్టర్ పెంటే. మరి వీళ్ళంతా ఎవరు? వెంటయ్య వెనకమాల పడి తిరిగే 40 మంది ఎమ్మెల్యేలు. అలీబాబా 40 దొంగలు. డాడీ, వీళ్ళంతా చెప్పినట్టు వింటారు. కూర్చోండి, లేవండి, కూర్చోండి. ఇండియాలో ఎమ్మెల్యేలు ఇంత కంట్రోల్లో ఉన్నారా? చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా చేశారు. అబ్బే, కొత్తగా మేమేం చేయలేదండి. అక్కడ అసెంబ్లీలో రోజు చేసేదే ఇక్కడ చేశాం. డాడీ, వీళ్ళ రాజకీయానికి మన రౌడీస్ గాని కలిపామంటే ఆంధ్రాని అరిచేతులు దాచుకోవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ ఉంది కలెక్టర్ కరుణాకర్ కదూ? అవుననుకుంటా సార్. హలో మిస్టర్ బెనర్జీ, వెల్కమ్ టు ఇండియా. మీరు ఎన్నో ఏళ్ల నాటి మన పరిచయాన్ని మర్చిపోయినట్టున్నారు. సారీ, గుర్తు రావటం లేదు. గుర్తు చేయండి. సరిగ్గా 25 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం అడ్డతీగల అడవుల్లో మీరు కాంట్రాక్ట్స్ చేస్తున్నప్పుడు అడవిలో టేకు ముక్కల్ని, గంధపు చెక్కల్ని తమరి అమ్మ మొగుడు సొమ్ములో అమ్ముకు తింటున్నప్పుడు అమానుషంగా, అరాచకంగా నువ్వు చేసే అక్రమాలను బయటపెట్టి అడ్డుపడ్డ ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఆ అన్యాయానికి విలపించి అతని భార్యను క్రూరంగా హింసిస్తుంటే ఆ ఘోరం చూడలేక వాళ్ళ బిడ్డ నీ మీద కురికి, నీ చెవి కురికినప్పుడు ఎర్రగా కాలుతున్న ఇనుప ఊసతో ఆ పసివాడి గుండెల మీద నువ్వు కాల్చావు. గుర్తుందా? ఇంకా ఆ గాయం మాసిపోలేదు. ఓ తండ్రి ఉసురు తీసి, ఓ తల్లి పేగు కోసి, ఓ బిడ్డ బతుకు మీద నువ్వు వేసిన గాయం ఇంకా మండుతూనే ఉంది, నీ కోసం వెతుకుతూనే ఉంది. అంటే నువ్వు ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి నీ కొడుకులు చిత్రవధ చేసి నిన్ను విదేశాల నుంచి ఇక్కడికి దించిన పృథ్వీని కూడా నేను. నీ ప్రతీకారం తీరాలంటే ముందు నువ్వు ఇక్కడి నుంచి కదిలితే కదా. నువ్వు నీ బలగం ఏకమైనా సరే నన్నేమీ చేయాలి. పిచ్చివాడా, ఉక్కు పంజరంలో ఉన్నావన్న సంగతి మర్చిపోయావు. నీ ఉక్కు పంజరం చీల్చుకుని నీ అస్థి పంజరంతో సహా బయటకు వెళతాను. ఏ ఆగిపోయావు? చంపో, చంపో. నువ్వు చంపలేవు. ఎందుకంటే నన్ను కాల్చిన మరుక్షణంలో నువ్వు చస్తావు. ఒక్క బుల్లెట్ నన్ను గాయపరిచే లోపల 10 బుల్లెట్లు నీ శరీరాన్ని తూట్లు చేస్తాయి. నేను మరణం చచ్చిన మనిషినిరా, కానీ నువ్వు డబ్బు మీద వ్యామోహంతో, బిడ్డల మీద ప్రేమతో, చావంటే భయంతో, ప్రాణం మీద తీపితో బతుకుతున్న వీధి కుక్కవి. భయపడకు, నిన్నిప్పుడే చంపను. నువ్వంత సునాయాసంగా సుఖంగా చావటం నాకు ఇష్టం లేదు. బతుకు నీకు నరకం కావాలి. గడిచే ప్రతి రోజు నీకు ప్రాణాంతకం కావాలి. నడిచే ప్రతి క్షణం నీకు యమగండం కావాలి. నిప్పుకి నీళ్ళకి మధ్య పడి సగం కాలిన శవంలా నువ్వు చావుకి బతుక్కి మధ్య నలగలేక కుళ్ళి చావాలి. అందుకే నిన్ను వదిలేస్తున్నాను. పద, గెస్టుని కదా, కారు వరకు సాగనంపటం అతిథి మర్యాద అనిపించుకుంటుంది. కాస్త నవ్వు మోహం పెట్టు. అతిథి మర్యాద. నువ్వు ఏమిటది? వాళ్ళిద్దరూ బద్ద శత్రువులాగా దెబ్బలాడుకుంటారనుకుంటే ప్రాణ స్నేహితుల్లాగా కలిసి వస్తున్నారు. కొంపదీసి ఇద్దరు కలిసి కొత్త పార్టీ ఏదైనా పెట్టట్లేదు కదా? మరీ వెర్రి వెంగళప్పలా మాట్లాడకండి. మా డాడీ మీ కళ్ళకి కర్రి వెంగళప్పలా కనబడుతున్నాడా? ప్రాణ స్నేహితుడిలా నటిస్తూ ప్రాణాలు తీయటంలో మా డాడీ గ్రేట్. అతిథిని కదా. థ్యాంక్ యూ.
ఎస్ సార్. మీరు నా మీద పెట్టి ఈ బాధ్యతను స్వీకరించి ఈ సిటీలో ఉన్న రౌడీల్ని గూండాల్ని నామరూపాలు లేకుండా చేస్తాను. స్వామి, డాన్స్ పాఠాలు నేర్పడానికి ఈ ఊరు వచ్చి నాగమణి దగ్గర ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నాను. ఈ దయ వలన నా కథ సుఖాంతం కావాలి సుమి. బాస్, నిజం చెప్పరా, 25 ఏళ్ల క్రితం రంగడు కుటుంబం మొత్తాన్ని నాశనం చేశావా? మొత్తాన్ని మంటల్లో కాల్చేశాను బాస్. అప్పుడు అందరూ చచ్చారా? అందరూ చచ్చారు బాస్. చావలేదురా, అందుకే నువ్వు ఎప్పుడు చేస్తున్నా. ఒరే పాన్పరాగ్, మన చెల్లప్పను చంపేశారా? వాడి బాడీ ఇక్కడ, ఆత్మ ఎక్కడో. ఏంట్రా ఇది? అదే నన్ను కాపు చేయకు, పనికి వాళ్ళ పిలక. అపరా, వెళ్ళిన పని ఏమైంది? వాడు ఎంత చెప్పినా వింటలేదు సార్. అలాగా? నో పార్కింగ్ ప్లేస్ లో కారు పెట్టానండి, దయచేసి తీసేయండి సార్. ఇది పెద్ద బెనర్జీ గారి కారు తెలుసా? తెలుసు సార్, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసరు చాలా పవర్ఫుల్ సార్. పవర్ఫుల్ పాన్ పరాకు డబ్బా. ఎవరా ఆఫీసర్? అరుగో వస్తున్నారు మా ఆఫీసర్. ఏమిటి కారు ఇక్కడ పెట్టారు? నో పార్కింగ్ బోర్డు ఉంది, చూడలేదా? తెలిసే పెట్టాం. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటే పట్టాకట్టి లాంటి మనిషి అనుకున్నాం కానీ ఇలాంటి పాన్ పరాకు డబ్బా అనుకోలా. షట్ అప్. ఏయ్ మిస్టర్, మర్యాదగా కారు ఇక్కడి నుంచి తీస్తారా? తీరా. కారు తీయాలా? నువ్వు వస్తానంటే కారు డోర్ తీస్తా మేడం. నువ్వు కారు ఎక్కాక నీ ఒంటి మీద డ్రెస్ తీస్తా. షట్ అప్. సారు, ఆ ఫేస్ ఎక్కడో చూసినట్లేదు. లాఠీతో ఆడుకుంటున్నావు. లాఠీ పవర్ ఏంటో నీకు తెలిసినట్లేదు. మర్యాదగా కారు తీస్తావా లేక లాఠీ పవర్ ఏంటో చూపించమంటావా? తీ కార్. మిస్టర్, మేమెవరో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు. పెద్ద బెనర్జీ అని పేరు పెట్టుకున్న పెద్ద గోండావి నువ్వు, చిన్న బెనర్జీ అని పేరు పెట్టుకున్న చిన్న ఆకురౌడి వీడు, నీ కొడుకు. కమాన్. చెత్తలో పడేశాడు. చచ్చి, మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద ఊర కుక్కల్ని వ్యాన్ ఎక్కించి తీసుకుపోయినట్టుగా మిమ్మల్ని మీ కారులోనే కూర్చోబెట్టి పైకి లేపి ఈడ్చుకుపోయాడు ఆ ఎస్పీ. మొన్నటికి మొన్న మన పార్టీకే వచ్చి మా అందరి ముందు మెడ మీద తుపాకీ పెట్టి పెంపుడు కుక్కలాగా తన కారులాగా ఈడ్చుకుపోయాడు ఈ పృథ్వీ. అయ్యా, తమరి బతుకే ఇంత కుక్క బతుకైపోతే ఇక మా బతుకు గుర్తు చేసే అంత గొప్ప విషయం కాదు. అసలు ఆ పృథ్వీ ఎస్పీ ఒకే పోలికతో ఉన్నారేమిటి? కొన్ని సినిమాల్లో పోలీసు వాడు ముందు దొంగలాగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకుని శుభం షాటుకు ముందు నేనే అసలైన ఆఫీసర్ని, యు ఆర్ అండర్ అరెస్ట్ అంటూ ఉంటాడు. అలాగే వాడు వీడు ఒకటేనేమో. నాన్న, నేను నీకు సెకండ్ హ్యాండ్ కొడుకునే అయినా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, కాచుకో. ఆ ఎస్పీ గాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఈ పృథ్వీ గాడు ఈ పూట అంకాలమ్మ గుడిలో పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ రోజు వాడి పెళ్ళి అవును. జరగకూడదు. ఇది వాడికి పెళ్లి రోజు కాదు, చావు రోజు అవ్వాలి. ఆంటీ, విక్రమ్ ఉన్నాడా? లోపల ఉన్నాడు, వెళ్ళమ్మా. మీరు గుడికి వెళ్తున్నారా? అవునమ్మా, ప్రతివారం నేను గుడికెళ్ళి పూజ చేసేది నా బిడ్డ క్షేమంగా ఉండాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమ పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అశోక్యాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం
అన్నయ్యకు గుండు పగిలింది. మీ నాన్నకు గుండె రగిలింది. అన్నయ్యకు శారీరక బాధ. మీ నాన్నకు మానసిక వ్యధ. అందుకే డాక్టర్ రామ్మూర్తి అన్నయ్యకు మందిస్తున్నాడు. అందుకే రౌడీ రాముడు మీ నాన్నకి మందు పోస్తున్నాడు. ఇంతమంది బాధలకు కారణమైన ఆ పృథ్వీగాడి పరిస్థితి ఏమిటో? ఏముంది, ఏ బాధ లేకుండా పెళ్ళైపోయింది. చిలక లాంటి ఆ పిల్ల దగ్గరికి శోభన పేరుతో చేరుతూ ఉంటాడు. శోభనమా? ఆ. చిలకతోనా? గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ విక్రమ్. నీ సిన్సియారిటీ డైనమిజం గురించి ఐజీ గారు చెప్తే విన్నాను. థ్యాంక్ యూ సార్. నిన్ను ప్రత్యేకంగా అసమ్మతికి అండగా ఉన్న రౌడీల మీద కన్నేయడానికే నిన్ను ఇక్కడ పిలిపించాను. విన్నాను సార్. రౌడీలు రాజకీయ ముసుగులేసుకుని ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని, మీ పదవి మీదే కాదు మీ ప్రాణాల మీద కూడా అటాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని నా అనుమానం. నేను గాంధీ గారి కంటే గొప్పవాడిని కాదయ్యా. నాకు కావలసింది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు. ప్రజల కోసం బతికే అతి తక్కువ మంది రాజకీయ నాయకులు మీరు ఒకరు సార్. మీలాంటి వారి ప్రాణాలు కాపాడుకోవటం మా బాధ్యత. వర్షం పడింది, భూమాత చల్లబడింది, ఆకాశం వెలివిరిసింది, నా హృదయము చల్లబడింది. ఎవరది? పృథ్వీ మా ఇంటికి పార్టీకొచ్చి మా నాన్నను బెదరగొట్టడమే కాకుండా పసి వాండను కూడా చూడకుండా నా మీద బురద కొడతావా? నిన్ను మళ్ళీ బురద, మళ్ళీ వీడవడు. ఇన్స్పెక్టర్ విక్రమ్ అటు వెళ్ళిన పృథ్వీ బురద కొట్టాడని, ఇటు వెళ్ళిన నువ్వు బురద కొడితే అతనే కొట్టాడని నేననుకుంటానని నువ్వెలా అనుకున్నావు విక్రమ్? అబ్బా! నువ్వెవరు బాబు? నటరాజ దత్తాత్రేయ అని డాన్స్ మాస్టర్ అండి. సైకిల్ తొక్కుతుంటే ఎదురు కారు వచ్చింది, దాంతో కంగారు వచ్చాను, తాళం తప్పి మేమే పడిపోయామండి. శుభ్రంగా నీళ్ళతోటే ఆల్రెడీ ఒకడున్నాడు, మళ్ళీ వీడవడు.